నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక నిన్న యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ జరిగింది. ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చాలా క్లారిటీగానే ఉన్నారు. టీఎస్పీఎస్సీ సంబంధించి యూపీఎస్సీ తరహాలోనే ఇక్కడ ఏ రకంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలనే విషయంలో చాలా కూలంకషంగా చర్చ జరిగింది. ఇక ఈరోజు 6వ తారీఖు అంటే ఈ రోజుతోని ప్రజాపాలన సదస్సులు ఏవైతే ఉంటాయో చివరి తేదీ. ఇప్పటికే 1 కోటికి పైగా దరఖాస్తులు స్వీకరించారు క్షేత్రస్థాయిలో. ఇక మరింత ఈ రోజు కూడా పెరిగే అవకాశం ఉన్నది. చివరి రోజు ఈ రోజు ఎవరైతే దరఖాస్తులకు సంబంధించి నేరుగా మీ వద్దకే వచ్చి ప్రజాపాలన సదస్సులు అంటే ఏర్పాటు చేసి అధికారులు దరఖాస్తులు తీసుకున్నారో దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే సుమారుగా 1 కోటికి పైగా అప్లికేషన్లు వచ్చి ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే ఈ రోజు వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టుగా అక్కడ సంబంధిత గ్రామీణ అధికారి ఎవరైతే ఉన్నారో గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అధికారి కూడా మీ యొక్క అప్లికేషన్ ఫారాన్ని అందజేయవచ్చు. దాని ద్వారా రసీదు కూడా తీసుకోవచ్చు మీరు. సో ఇక ఈ రోజు వరకు కేవలం ప్రజాపాలన సదస్సు మీ క్షేత్రస్థాయిలో మీ ఇంటి వరకే వచ్చేది చివరి తేదీ. కానీ ఈ అప్లికేషన్లు రేపటి నుంచి ఇంకా ఫరెవర్ ఎప్పటికి కూడా 5 సంవత్సరాల కాలం పాటుగా ఎప్పటికి కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో ఎంపీడీ ఆఫీసు సమర్పించవచ్చు. ఇక సంక్రాంతిలో మన ఆడపడుచందరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ముఖ్య కానుక ఇవ్వబోతున్నారు. ఈ కానుక ఏంటంటే 25,000 రూపాయలు ఏదైతే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ పథకాన్ని అతి త్వరలో ఢిల్లీ నుంచి ఇప్పటికే ఆయన రిటర్న్ కాబోతున్నారు. ఇక ఢిల్లీ నుంచి రిటర్న్ అయిన తర్వాత త్వరలోనే ఈ సమీక్ష నిర్వహించి ఆర్థికపరమైనటువంటి అంశాలంటే కూడా బేరీజ్ వేసుకొని ఈ సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మరి ఏం జరగబోతుందో చూడాలి. ఇక ఇవి హైలైట్స్గా ఉన్నాయి. కానీ తెలంగాణ భవన్లో ఒక ఎమ్మెల్సీ ఒక మాజీ ఎమ్మెల్యే పొట్టు కొట్టుకున్నారంట భవన్లో, తెలంగాణ భవన్లో. పైలట్ రోహిత్ రెడ్డి వర్సెస్ పట్నం మహేందర్ రెడ్డిగా అక్కడ వార్ కొనసాగింది. నువ్వు చేయబట్టే ఓడిపోయినా అంటే నువ్వు చేయబట్టే ఓడిపోయినా అని చెప్పి ఒకరి మీద ఒకరు దాదాపుగా కార్యకర్తలు కొట్టుకున్న పరిస్థితికి వచ్చింది. గల్లా పట్టుకున్నారట. ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక వివిధ వార్తాపత్రికలకు సంబంధించిన అంశాలు దానికి సంబంధించి లోతైన విశ్లేషణ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడు విషయానికి వస్తే ముందుగా హెడ్లైన్ చూస్తే కనుక యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ భూములు బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు వినతి. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి. ఇక 2 రోజుల ఢిల్లీ టూర్లో గిన్ని పనులు చేస్తారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లుండాలి ముఖ్యమంత్రి అంటే మీరు చేసేది ఆడ కూర్చుండి తెలంగాణ భవన్లో కూర్చుండి మేము ఎందుకు కలుస్తాం వారేంది వాణి ఈ కూడా ఏందని చెప్పి పోయి అక్కడ మీరు సైలెంట్గా ఉండాలి. గీని కలుస్తారు ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి? పోయి తెలంగాణ భవన్లో కూర్చుండి ఆరామ్స్గా రెస్ట్ తీసుకుంటా వాళ్ళు వేస్తే కలిస్తే కలవాలి, లేకుంటలేరు. మీరు కేంద్ర మంత్రులు కలుస్తారు, దిగజారిపోరు. మన తెలంగాణ ప్రతిష్టను వాళ్ళ కింద మెడలకి మొత్తం మోకరినట్టు చేయలేదా మీరు? గిట్ట చేస్తారు. కేసీఆర్ గారు ఏం చేసేది? ఢిల్లీ 1 వారం రోజులు ఉండి ఏడబోయిండో ఏం చేయలేకుండా అర్థం కాకుండా ఉండిపోయి వచ్చేది. వాళ్ళ కేంద్ర మంత్రిని కలిసిండా? వాళ్ళ మెడలు వంచిండు కేసీఆర్ పోయి. గట్లుండా రేవంత్ రెడ్డికి ఇట్లా పోయి అడుగుతారా? రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతారా? ఇదేనా ముఖ్యమంత్రి అంటే మీరు చేసేది? కేసీఆర్ లెక్క ఆరామ్స్గా తెలంగాణ భవన్లో కూర్చుండి మీరు కేంద్ర మంత్రి ఏంది వాడిని జాగీరా తెలంగాణ రాష్ట్రం అంటే వాళ్ళకి తలంచుతామా అని చెప్పి అహంకారంతో కూర్చోవాలి. ఉన్న కాడికి భూములు మొత్తం అమ్మాలి, పెట్టిన కాడికి పెట్టాలి, దోచుకున్న కాడికి దోచుకోవాలి. గిట్లా అడుగుతారా? ఏం పని ఇది రేవంత్ రెడ్డి గారు? గిట్లా పోతారు. ఇక సర్కార్ భూముల అన్యక్రాంతంపై దర్యాప్తు. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న వివరాలతో పోల్చి చూసి చర్యలు. ఇక ధరణి పోర్టల్లోని వివరాలు వెలికి తీస్తున్న ప్రభుత్వం. ఇక ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక విడివిడిగాన. ఒకే ఎన్నిక కనుక అయి ఉంటే కనుక అందరూ 119 మంది 2 స్థానాలకు ఓటింగ్ చేస్తారు. అప్పుడు ఏమైపోతుందంటే 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం అవుతుంది. లేదు వేరువేరుగా ఉంటాయంటే మాత్రం వీళ్ళకు ఒకటి వాళ్ళకు ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు. వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం టీఎస్ఆర్టీసీ నిర్ణయం. ఇక హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల భూమి కేటాయింపు సర్కారు ఉత్తర్వులు. ఈ నెలలోనే శంకుస్థాపనకు అవకాశం. ఇక చెక్ డ్యాంల సంగతేంటో 2 విడతల్లో 879 మంజూరు. 393 నిర్మాణాలు పూర్తి, వివిధ దశల్లో మరికొన్ని. ఇక 267 కోట్ల బిల్లు పెండింగ్. ఇక దూసుకొచ్చిన మృత్యువు. ఆటో ఎక్కుతున్న ప్రయాణికులకు వేగంగా ఢీకొన్న డీసీఎం. 5 దుర్మరణం, మృతుల్లో 2 బాలికలు, ఓ బాలుడు. ఇక బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి. సోదాలకు వెళ్ళినప్పుడు తృణమూల నేత అనుచరుల దుశ్చర్య. మారణాయుధాలతో వెంటాడి వాహనాల ధ్వంసం, ప్రాణభయంతో పారిపోయిన అధికారులు. ఇక ఈడీ అధికారులనే పొట్టు కొట్టి తరిమేశారట తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఇక ఇది హర్యానాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఇక చూడండి ఈడీ అని చెప్పి పేర్చిర్రు. జూమ్ చేసుకో ఫోటోని. చూడండి ఈ డబ్బుని ఈడీ అని ఇట్లా మంచిగా పేర్చిరు. అని డబ్బులు కట్టలు ఇవన్నీ. ఇగో ఈడీ అని చెప్పి మంచిగా పేర్చిరు డబ్బులను.
5 కోట్ల నగదట, 5 కిలోల బంగారం అట, విదేశీ తుపాకులు, 100కు పైగా మద్యం బాటిళ్లు ఈడీ సోదాలో వెలుగులోకి. హర్యానాకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో ఇదంతా ఘటన. ఈడీ అని ఓంగా ఇటుపక్క కూడా ఇంకా బెడ్ మీద 5 బెడ్ అనుకుంటా, ఇటుపక్క కూడా ఒక గీత గీసిరు. ఇంకా ఎన్ని పైసలు కట్టలే, 3-4 వరుసలు వరిసిర్రు. నాయన లేనివానికి ఏమో ఈ బుక్కెట్ బోధి నీకు దొరకదు, ఉన్నోళ్ళేమో గిట్లా కోట్ల రూపాయలు దాచుకున్నాడు. కవ్వాల నుంచి గ్రామాల తరలింపు. మైసంపేట, రాంపూర్ నెల రోజుల్లో కడెం మండలం ధర్మాజిపేటకు ఇక 142 కుటుంబాలకు పునరావాసం. ఇక పేరుకే జెండా పాట, రైతన్నకు కన్నీటి ఊట. ఖమ్మం నుంచి మిర్చి రైతులు, ఇప్పటికే మిర్చి పంట ఆగమైపోయింది నాయన, మాది మా పంట రోగం దాకి అందరికి నాశనం అయిపోతుంది, 30 క్వింటాల్లో వచ్చేది కాస్త 10 క్వింటాలకు కష్టమైపోతుంది అన్నప్పుడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఇక్కడ దళారులు ఏం చేస్తున్నారట అంటే ఇష్టానుసారంగా వాళ్ళు ఒక ధర నిర్ణయించి, సిండికేట్ అంటారు కదా, ధర నిర్ణయించి ఇష్టానుసారంగా మభ్యపెట్టి రైతులు ఆగం పట్టించే ప్రయత్నం. ఇక్కడ బస్తాలు మోసుకుంటూ ఎట్లా పోతుంది చూడండి రైతులు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వేర్వేరుగా ఉప ఎన్నిక, ఎమ్మెల్యే కోట 2 ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్కే. ఇక ప్రతి సీటుకు 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లే. ఎన్నికల సంఘం నిర్ణయం, బూతులు బ్యాలెట్ వేరేనంటూ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శికి లేఖ. అయితే గతంలో ఒకే ఎమ్మెల్యేకి సంబంధించి ఒకే ఎన్నిక అంటే ఒకే బ్యాలెట్లో ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి పేరు ఉంటుంది. దాంట్లో అత్యధికంగా ఎవరు కోట్లు పడితే ఫస్ట్ వాళ్ళు ఒక ఎమ్మెల్యే, సరే రెండో వాళ్ళు ఇంకో ఎమ్మెల్సీ, ఈ రకంగా ఉండేది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వేరే వేరే బ్యాలెట్లు. సో ఈ 119 మంది ఈయనకు ఓటేయొచ్చు, ఈ 119 మంది ఈయనకు ఓటేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మనం ముందుగా అనుకున్నట్టుగా 40 మంది వీళ్ళకు మద్దతునివ్వాలి. సో కాంగ్రెస్ పార్టీకి 65, సో వాళ్ళకి డెఫినెట్గా రీచ్ అవుతారు. ఇటు కూడా 65 మంది అంటే ఏమవుతుంది, 2 సీట్లు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. వేరువేరుగా పెడుతున్నారు కాబట్టి 2 సీట్లు కూడా 2 సపరేట్ బ్యాలెట్లు, సపరేట్ బూతింగ్ సపరేట్గా పెడతారు కాబట్టి 2 సీట్లు కూడా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నదట. దానికి సంబంధించి ఒక వార్త. ఇక రాజకీయాలు లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్షాళన. గత ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చింది, రాజకీయ నియామకాలతోనే లీకులు, రద్దులు. ఇక లేటుగా తింటే గుండె జబ్బుల ముప్పు. డిన్నర్కు అల్పాహారానికి మధ్య ఎంత తక్కువ రాత్రి సమయం ఉంటే ఆరోగ్యానికి అంత మేలు. రాత్రి 8 లోపు తినేవారిలో రిస్క్ తక్కువ. బ్రేక్ఫాస్ట్ మానేసి నేరుగా భోజనం చేసేవారిలో ప్రతి గంటకు 6% మేర పెరిగే హృద్రోగ ముప్పు. ఇక 1,00,000 మందిపై జరిపిన అధ్యయనంలో వెల్లడి. ఇక టైంకు తినాలట, లేకపోతే గుండె జబ్బులు వస్తున్నాయట కొత్తగా. ఇక గోదావరి కావేరి అనుసంధానం, ఫిబ్రవరిలో సీఎంల భేటీ. ఛత్తీస్గఢ్ వాటాన్లతో అనుసంధానం, 20 ఏళ్లలో మహానది నీళ్లు తెస్తారు. ముసాయిదా డిపిఆర్ ఇప్పటికే సిద్ధం. 2 వారాల్లో రాష్ట్రాలకు తుది నివేదిక. నెలాఖరున అధికారుల సమావేశం. రాష్ట్రాల మధ్య విభేదించే అంశాలుంటే సీఎంల సమావేశంలో తుది నిర్ణయం. ఇక ఆటోను బైక్ను రోడ్డు దాటుతున్న వారిని ఢీకొన్న వ్యాన్ బీభత్సం. 3 చిన్నారులు సహా 5 దుర్మరణం. అక్కడ స్థానికులు ఏం చేశారు, ఆ డీసీఎం గాలబెట్టేశారు. ఇంకా ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ. సర్కారు సంక్రాంతి కానుక. పండుగకు 4,480 ప్రత్యేక బస్సులు. 626 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్. ప్రత్యేక బస్సులోనూ సాధారణ ఛార్జీలే. ఇక అధికారులతో సమీక్షలో ఎండీ సజ్జనార్. ఇంకా కోవిడ్తో 12 మంది మృతట. దేశంలో కొత్తగా 761 కేసులు. ఈడీ అధికారులపై దాడి. బెంగాల్లో రెచ్చిపోయిన టీఎంసీ మద్దతుదారులు. అరేబియాలో హైజాక్ హైడ్రామా. సోమాలియా తీరంలో కార్గో నౌక హైజాక్. యుద్ధ నౌకతో చుట్టుముట్టిన భారత్ నేవీ. పారిపోయిన సాయుధ దుండగులు. 15 మంది భారతీయులు సురక్షితం. ఇక ఆసియా కుబేరుడు అదాని. ఇది తెలిసిందేనా, మోదీ ఉన్న రోజులు అదానికి దోకలేదా, ఏనో దగ్గర దోస్తుకు పట్టుకొచ్చి ఇక్కడ పోలేదా అంటే బోలెట్టే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు భూమేంది మన లెక్క అన్నం కాదు, బంగారంతో తిండి తింటారంత వాళ్ళంతా. ఇక మీపై 420 కాదు 840 కేసులు పెట్టాలి. కేటీఆర్ హరీష్ రావుపై జగ్గారెడ్డి ధ్వజం. నా టైం బాగాలేక ఎన్నికల్లో ఓడిపోయా, లేదంటే అసెంబ్లీలో వాళ్ళను ఆడుకునే వాడిని, గెలికితే వాళ్ళ బండారం బయట పెడతా. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు. 6 గ్యారెంటీల అమలుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన సాగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అన్న జగ్గారెడ్డి. ఇక బీఆర్ఎస్ లో బగ్గుమన్న విభేదాలు. పట్నం పైలట్ వర్గీయుల వాగ్వాదం. చేవెళ్లపై సమీక్ష సందర్భంగా ఉద్రిక్తత. ఇరు వర్గాలకు సర్ది చెప్పిన హరీష్ రావు. ఇక ఐవీ బదులు నీళ్లు. ఇంజక్షన్లు అమ్ముకొని బదులుగా నీళ్లు నింపిన నర్సు. అందులోకెళ్ళి ఏవైతే సెలైన్స్ ఉంటాయి కదా, సెలైన్లకి వెళ్ళి ఆ సెలైన్ మొత్తం తీసేసి సెలైన్ బాటిల్ నుంచి దాని నీళ్ళు నింపిందట ఒక నర్సు. ఆ నర్సు అయిన తర్వాత ఏం చేసిండో, డాక్టర్ పోయి ఆసుపత్రిలో 10 మంది రోగులకు ఆ ఇంజక్షన్లు పెట్టడం స్టార్ట్ చేసిండు. ఈ నీళ్ళ సెలైన్ పెట్టడం స్టార్ట్ చేసిండు. బెడ్లో మొత్తం వాటర్ ఇంజెక్ట్ అయి 10 మంది చనిపోయారట ఇక్కడ అమెరికాలో. ఇక ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు ఆదివాసీ రైతు బలి. పురుగుమందు తాగిన రామారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన.
ఇక వెలుగు పేపర్ విషయానికి వస్తే ముస్తాబవుతున్న అయోధ్య 22వ తేదీ మధ్యాహ్నం 12:20 ప్రాణప్రతిష్ఠ. ఇక యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కమిషన్ను ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ భవన్లో పట్నం వర్సెస్ పైలట్. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ సమీక్షలో ఇరు వర్గాల మధ్య లుల్లి. పట్నం మహేందర్ రెడ్డి వల్లే ఓడనంటూ పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్. కుర్చీలు విసురుకొని రెండు వర్గాల నేతలు సర్ది చెప్పిన హరీష్. ఇక హైకోర్టుకు 100 ఎకరాలు. కొత్త హైకోర్టు భవనాల నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా బుద్వేల్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలను కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం జీవో నెంబర్ 55ను రిలీజ్ చేసింది. ఇక పాల బిల్లు మంజూరుకు లంచం. కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్కు పాల సప్లై చేసిన వ్యాపారికి బిల్లు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్యను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు. ఆ తర్వాత డిఎస్సికి సర్కార్ కసరత్తు. 11,000 పోస్టులు భర్తీ చేసే ఛాన్స్. డిఈఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ. గత నోటిఫికేషన్ మరిన్ని పోస్టులు యాడ్. ఇక ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్. 6,000 పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు. ఇక రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి. అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములు ఇవ్వండి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ విజ్ఞప్తి. పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు వినతి. ఇక మమ్మల్ని 420 అంటారా? మీపై 840 చట్టం దేవాలి. కేటీఆర్ హరీష్ పై జగ్గారెడ్డి ఫైర్. మీ చీటింగ్లకు లెక్కలేదు, లెక్కలని తేల్చి మిమ్మల్ని లోపలేయాలి. రేవంత్ బాగా పనిచేస్తున్నారు, హామీలను అమలు చేస్తున్న ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ సక్సెస్ అని వెల్లడి. ఇక ప్రజాపాలన దరఖాస్తులకు ఇయాలనే ఆఖరు. 7 రోజుల్లో 1 కోటికి పైగా అప్లికేషన్లు. ఇక గొర్రెల పంపిణీ స్కీమ్ లో బ్రోకర్ల దందా. ఇటీవల వెలుగులోకి 2 కోట్ల అక్రమాలు. గచ్చిబౌలి పిఎస్లో 4గురిపై కేసు నమోదు. పశుసంవర్ధక శాఖలో తీగలాగితే కదులుతున్న డొంక. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానం. గతంలో నేను చెప్పిన కళ్యాణ్, ఓఎస్డీ కళ్యాణ్ ఎవరైతే ఈ పేపర్లు చంపిండో, ఈయన మనకు నేరుగా ఫోన్ చేసి చెప్పింది ఒక డాక్టరే. ఏమని? ఏవైతే యూనిట్లు తెలంగాణ రాష్ట్రానికి డెలివరీ కోసం వస్తాయో ఆ రైతుల దగ్గరికి పోయి కొంతమంది డాక్టర్ని అసైన్ చేసుకొని ఆ గొర్రె కుంటిదైనా గుడ్డిదైనా నడ్డిదైనా చనిపోయే పరిస్థితుల్లో ఉన్న ఏమున్నా కూడా ఇవి ఫిట్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ జారీ చేస్తే ఆ డాక్టర్కి 8,000 రూపాయలు ఇచ్చిందట. ఒక్క యూనిట్ పేపర్కి మీద సంతకం చేస్తే 8,000 రూపాయలు ఇచ్చి. అట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని యూనిట్లు వచ్చి ఉంటాయంటే అన్ని అక్రమాలు జరిగినాయి. ఈ డాక్టర్కి 8,000 ఇచ్చిందంటే పై స్థాయి అధికారులకి, కాంట్రాక్టర్లకి, ఓఎస్డీకి, ఆ తర్వాత పై స్థాయిలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఎన్ని కోట్లు దండుకున్నారో మీకు అర్థం చేసుకోవాలిగా. ఓఎస్డీ అనుమానాలట. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానాలు. మా ఓఎస్డీ చెప్తే ఎన్నికేతరైనా ఆయన ఒక్కడే కాదు, మంత్రి గారు కూడా దీనిలో హస్తం ఉంటుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హస్తం ఉంటుంది. ఓఎస్డీ ఊరికి ఆయన స్వతహాగా వేసుకోనికి ఏమైనా ఉంటుంది, ఆయనకు అధికారం స్పెషల్గా. ఇక మునుగోడులో బెల్ట్ షాపులు క్లోజ్. నియోజకవర్గంలో 2,000 దుకాణాలు బంద్. ఇక ఓవర్ స్పీడ్ కు 5గురు బలి. ఆటో బైక్ ను వేగంగా ఢీకొట్టిన డీసీఎం వ్యాన్. స్పాట్ లో 3, హాస్పిటల్లో 2 మృతి. మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన. డీసీఎం కు నిప్పెట్టిన స్థానికులు. రాత్రి దాకా కొనసాగిన ఆందోళన. ఇది వెలుగు పేపర్ కథనాలు. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, కన్నవాడే కాటేశాడు, నమ్మినోడు రేప్ చేశాడు. హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం. కూతురిపై తండ్రి అఘాయిత్యం. బిడ్డ బార చెప్పుకున్నా స్పందించని తల్లి. నమ్మి వెళ్లిన స్నేహితుడు వంచాడు. నెలల తరబడి నరకం అనుభవించిన బాలిక. చి ఎంతటి తీవ్రతీవ్రమైన స్థాయి చేరింది. మనుషులు అంటే మనకన్నా పశువులనేమో కొనుక్కొనిసారి అంటాం కదా, పశువులనే మనకంతే. తండ్రే బిడ్డ మీద అఘాయిత్యాన్ని పాడుపడ్డాట. అది చెప్పే తల్లి కూడా ఏం స్పందించలేదట. ఇక సంక్రాంతికి ఫ్రీగా ఊరెళ్ళని టీఎస్ఆర్టీసీకి 4,484 స్పెషల్ బస్సులు. 7వ తేదీ నుంచి 15 వరకు అందుబాటులో. ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇక అయోధ్య రామయ్యకు తిరుమల శ్రీవారి లడ్డూలు. కబ్జాల్లో మల్లారెడ్డి నెంబర్ 1 కాదు, ఇంకేది ఇచ్చినా పర్లేదు. ఒక్కసారి నేను చూపిస్తా, నా ఫోన్ ఒకసారి. అది ఎటువంటి వ్యక్తుల దగ్గర కబ్జా చేస్తున్నా అంటే వికలాంగురాలు. పాపం ఆమె ఏమంటారు అని వీల్ చైర్ మీద తీసుకెళ్తూ కూడా ఆమె దగ్గర కూడా కబ్జా చేస్తున్నాడు. ఈయన కబ్జా చేసేది ఎవరి దగ్గర అంటే గిట్లుంటారు దగ్గర. ఇగో వీల్ చైర్ల 300 గజాల స్థలం ఉన్నదట ఆవిడకి. మెడ్చల్ గుండ్లపోచంపల్లి అయితే బాధితుల దగ్గర ప్రజాభవన్ దగ్గరకు వచ్చారో 300 గజాల స్థలంలో వికలాంగురాలు. తల్లిదండ్రి ఇద్దరు కూడా చనిపోయారంట. వికలాంగురాలు ఆవిడ. ఆమె చెప్తున్న బాధ ఏంటంటే నా బాంబు కూడా కబ్జా చేసిండయ్యా మల్లారెడ్డి అని చెప్తున్నారు. మల్లారెడ్డి, ఇది మొత్తం మనం బోంగా సినిమాలు, ఇన్ని సినిమాలు చూస్తున్నావే, ఇన్ని సినిమా యాక్టింగ్ చేయాలనుకుంటున్నావే, నీ కళ పోంగా పట్టుకపోతావు. ఇవన్నీ గిట్లా మనం పోయేటప్పుడు ఇవన్నీ గిట్ట నేను సంపాదించిన ఆస్తులు ఇవని చెప్పి పేపర్ డాక్యుమెంట్ మొత్తం పట్టుకొని పోతామా? గింత అక్రమా, గింత దౌర్జన్యమా? మల్లారెడ్డికి సంబంధించిన బామ్మది శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు మహేందర్ రెడ్డి, ఇంకో 2 కలిసి ఇలా మూవులు మొత్తం కబ్జా చేస్తున్నారట. ఎవరు రానియకుండా. మొత్తం దగ్గర ఆధారాలు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మొత్తం
ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అక్రమంగా వీళ్ళ యొక్క ఆస్తులు 320 ఫ్లాట్లు ఉంటే ఇప్పటికే 200 మంది దగ్గర బెదిరించి నయవంచన గురి చేసి పంపించేసిరట అడ్డగోలుగా. ఇక మిగిలిందికి 120 మంది. ఈ 120 మంది మొత్తం రోడ్ ఎక్కి మాకు కష్టపడి చేసుకున్న ఇలా పంచారు చేసేటైన ఉన్నాడు, పంచార్ షాప్లో పనిచేసేటైన ఉన్నాడు, కూరగాయలు అమ్మినైనా ఉన్నాడు. వీళ్ళందరికీ ఇట్లా కష్టమో కాయ కష్టం చేసి తక్కువ ధర ఉన్నప్పుడు అప్పుడు కొనుక్కుంటే వాళ్ళు ఏం కట్టుకోలేక ఇప్పుడు కట్టుకుందామని పోతే ఏం కట్టుకున్నామన్నా కూలగొట్టుడేనట. ఇటువంటి వికలాంగురాల దగ్గర కబ్జా చేసేది మల్లారెడ్డి. ఇదేనని పని. పాలమ్మిన పూలమ్మిన గీలాంటి పాలం కాదు, రక్తాలు తాగుతున్నావు, మనసులో రక్తాలు తాగుతున్నావు. మొన్న ఇక్కడ షామీర్పేట దగ్గర ఎస్టీల భూములు వాళ్ళను కావాలని రాత్రి తీసుకుపోయి కిడ్నాప్ చేసి ఎంఆర్ దగ్గర సంతకం పెట్టించుకొని రాత్రికి రాత్రే భూములకు సంబంధించిన కబ్జా చేసి అట్రాసిటీ కేసు బనాయించే. నీ కేసులు కబ్జాలు ఏం కొత్త కాదు, నవ్వించుకుంటా మనిషి ఎట్లా అంటే నవ్వించుకుంటా ప్రాణం తీసే మనిషి ఆయన. తడిగుడ్డతో ప్రాణం తీసే మన వ్యక్తి లెక్క. చూడడానికి ఎప్పుడు చూసి నవ్వి కామెడీ పీస్ లాగా ఉంటాడు. కామెడీ చేసుకుంటే ప్రజలు నాగం చేస్తాడు. మనం మల్లారెడ్డి అంటే కామెడీ పీస్ కాదు, కామెడీ పీస్ వెనకాల ఇంత పెద్ద మాయాజాలం ఉన్నది. కామెడీ చేసుకుంటే మనసును నాగం చేస్తాడు. ఎవరికైనా నిజంగానే అంటే పాలమ్మితే పూలమ్మితే గిన్ని కోట్ల ఆస్తులు సంపాదించగలుగుతారా? మంత్రి అయ్యగలుగుతామా? అయితమా? ఎవరన్నా పాలమ్మినా పూలమ్మినా ఎంతమంది అమ్ముతారు? రోడ్డు మీద పాలు సైకిల్ మోసుకొని ఇప్పటికి కూడా సైకిల్ దొక్కుంటా పాలమ్మిటోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పూలమ్మి కాదు, మనసులో రక్తాలు దాగి ఇంకా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద మనిషి చెప్తుంది ఏంటంటే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఎంపీ అయినా నేను వీళ్ళ పేరిట ఎముండైనా అని చెప్పి మల్లారెడ్డి చెప్తున్నాడని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఏడబడతాడని బెదిరించి కబ్జాలు చేసుడు. ఎక్కడ చూసినా కబ్జాలే. ఇక్కడ చూస్తే కబ్జాల్లో మల్లారెడ్డి నెంబర్ 1. ఫేక్ డాక్యుమెంట్స్తో భూములు కొట్టేసిన మాజీ మంత్రి. మమ్ములను నిలువునా ముంచిండు, అడిగితే చంపేస్తామంటున్నాడు. ఆయన బామ్మరి శ్రీనివాసరెడ్డి దాడులు చేస్తున్నాడు. భూమి దగ్గర గుండాలతో కాపల. ప్రజావాణిలో 700 మంది బాధితుల ఫిర్యాదు. సీఎం రేవంత్ తమను ఆదుకోవాలని వినతి, లేదంటే చావే శరణ్యమని ఆవేదన. ఇక ప్రజాపాలన దరఖాస్తులకు గడువు పొడిగింపు, ఆందోళన చెందదంటున్న సర్కారు. ఫామ్లు ఇవ్వకున్నా నో ప్రాబ్లం, లక్షల్లో తరలి వస్తున్న పథకాలు రావేమోనని ఆందోళన. 4 నెలల తర్వాత ప్రత్యేక కార్యక్రమం, సీఎస్ శాంతికుమార్ కీలక ప్రకటన. ఇక తెలంగాణ భవన్లో సై అంటే సై, పట్నం వర్సెస్ పైలట్ రోహిత్ రెడ్డి దాదాపు కొట్టుకున్నారు పొట్టు. ఇక రేసు గుర్రాలు, ఎమ్మెల్సీ సీట్ కోసం నేతల పోటాపోటీ. కాంగ్రెస్ లో 12 మంది ఆశావహులు, బీఆర్ఎస్ లో పైరవిలు చేస్తున్న మాజీలు. కేసీఆర్ ను కలిసేందుకు 7 నేతలు రెడీ, అదృష్టం వరించేది మాత్రం వారికే. ఇక లీకులు లేకుండా పరీక్షల యూపీఎస్సీకి అదేలా సాధ్యమవుతోంది. ఇక నిన్న యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే పథకాల రద్దుపై రణం, ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఫైర్. పెట్టుబడి సాయం ఏమాయే, ఏమిటి మోసం, 9 లోపే వేస్తామని మాట తప్పాలేం నిరంజన్ రెడ్డి. హామీల సంగతి వదిలేసి మాపై నిందలన్న రంజిత్ రెడ్డి. ఇక ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరుస్తున్న చారి. కార్యదక్షత చూపాల్సిన సమయం ఇదని చెప్పిన పోచారం శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ మోసాలకు ప్రజల్లోకి తీసుకెళ్తామన్న కడియం శ్రీహరి. అధికారం యావతోనే కాంగ్రెస్ హామీలని చెప్పి జగదీష్ రెడ్డి. మీరు 9.5 సంవత్సరాలకు కట్టలు కట్టినామని చెప్పి ఇప్పుడు 30 రోజులు అయితే తిప్పి కొడితే ప్రభుత్వాన్ని ఏం చేసినామని ఇప్పుడు ఒక్కసారి అడగకపోతుంది ఏం చేసినామని చెప్పి. సారు మరి ఇజ్జత్ పోతుంది, ఊరాలకు పోతే తిడుతున్నారు, కొడుతున్నారు, ఏం చేద్దాం ఏం కదా అని ఒక్కసారైనా కేసీఆర్ గారినో కేటీఆర్ గారిని అడుగుతూ అయిపోతుండే కదా. ఇప్పుడు ఏమో ఎత్తిపోయినట్టు ఏమో మునిగిపోయినట్టు చేస్తున్నారు. ఇంకా పైపెచ్చు మన గాంధీ భవన్ నేను రిపోర్టింగ్ల భాగంలో పోతే అక్కడ సీతక్క శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ జరుగుతున్నది. అయిపోగానే వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు అక్కడ ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు చేసిన పనిదేనా? ఏం చేయాలి? సూట్లు బూట్లు వేసుకొని ఎక్కడ చూసినా ఇంగ్లీష్గా మాట్లాడుతూ వచ్చిరాని కంపెనీలను పట్టుకొచ్చి ఒక్క ఉద్యోగం ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే వారిని అడ్డం వస్తే కొట్టుకుంటూ పోతూ నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పి అన్ని శాఖల గురించి మాట్లాడాలి. కానీ ఏం సార్ ఇది? అక్కడ సమస్యల కోసం వస్తే ప్రజల సమస్యలు తెలుసుకుంటారా? మీరు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, సమస్య పరిష్కరిస్తారా? అందరిని పిలిచి ఏందని సమస్య అని చెప్పి వాళ్ళకి వినతులు తీసుకుంటారా? గట్లుంటుంది ఏనన్నా? ఏం చేయాలి? ఓ సూట్ వేసుకోర్రి, మంచి కారు పట్టుకోర్రి, వచ్చి రాని బలగాని మొత్తం వెంబడేసుకోరి. ఓ రోజు యూఎస్ బోర్రి, ఓ రోజు యూకే బోర్రి, అడ్డగోలుగా ఆన్ సంతకం ఈన్ సంతకం పట్టుకొచ్చి కంపెనీలు వస్తానే మొత్తం ఎక్కడ హైదరాబాద్ మొత్తం కూడా కొత్త కంపెనీలు వస్తానని పేపర్లు రాయించుకొని రారి, పెద్ద పేపర్లు ఆర్టికల్ వేయించుకోరి. ఏం పోతుంది? గట్ల చేయాలి. కానీ ఆడికి వచ్చిన గాంధీ భవన్ పోయి ఏందని సమస్య ఏందని అడుగుతారా? ప్రజల సమస్యలు తెలుసుకుంటారా? ప్రజల సమస్యలు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేస్తారా? గట్లా చేయొద్దు. ఒక మంచి సూట్ వేసుకోవాలి, విదేశాలకు పోవాలి, కొత్త కంపెనీలు పట్టుకురావాలి. కంపెనీలు అయ్యాయని ఆయన మనకు ఉద్యోగాలు ఏమొత్తలేవు కదా అంటే వస్తాయా? పెట్టుబడులు అని చెప్పాలి తప్ప మనకు అక్కడ ఉద్యోగం వచ్చిందే పోయిందే సచ్చేది లేదు. దాన్ని కమిషన్లు తీసుకోవాలి, ఓ ఫామ్ హౌస్ కట్టుకోవాలి మంచిగా హైదరాబాద్ దగ్గర.
ఇంకా విజయాలే కానీ ప్రజా సమస్యలు తీరుస్తా అనే ప్రజల కోసమని మీరు పోరాడితే ఎట్లా సార్ ఇది? అది కరెక్ట్ పద్ధతి కాదు ఇది. ప్రజాస్వామ్యం అంటే ఎట్లా గిట్లు ఉండాలి, సూట్ బూట్ వేసుకొని బయట తిరిగి ఇంగ్లీష్లో ఇట్లా టక్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. పెద్ద పెద్ద ఇండియా ఛానళ్ళకి ఇండియా పెద్ద పెద్ద ఏమంటారు నేషనల్ ఛానళ్ళకి పిలిచి ఓ ఇంటర్వ్యూ ఇవ్వాలి, అట్లాంటివి చేయాలి. మళ్ళీ ఎన్నికల వరకు చూసుకుంటావా ఏమన్నా? ఎన్నికల వరకు మళ్ళీ స్విగ్గీ జొమాటోలో పిలిచి వీడియోలు తీసుకుందరు, తర్వాత వాళ్ళకి నిరుద్యోగుల దగ్గరకు వీడియోలు తీసుకో, అట్లా చేయవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఇంత ప్రజాస్వామ్యంలో ఉండి కింద ప్రజల దగ్గర సమస్యలు తీసుకోవద్దు. మీరు అవసరమైతే మీరు ఏం చేయాలి? గతంలో ఐటీ శాఖ మంత్రి లెక్క అన్ని శాఖల మీద మీరే మాట్లాడాలి. ముఖ్యమంత్రి కూడా లేడు, అన్నీ మీరే మాట్లాడాలి, గట్లుండాలి. కానీ మీరు మీ శాఖ పరంగా మీరు చర్యలు తీసుకొని లేకుంటే ప్రజల సమస్యలు తీసుకుంటారా? అట్లా ఏదో తప్పు అవుతుంది మీది. వీళ్ళు అదే చెప్తున్నారు, వీళ్ళ సూచన పాటించి ప్రతిపక్ష పార్టీగా ఎట్లా చేస్తారు, ఇవన్నీ చేస్తారా అని అడుగుతున్నారు. అట్లా చేయొద్దట, మీరు వాళ్ళ లెక్క చేయరు మీరు కూడా. ఇక ఆటో డ్రైవర్ ఆత్మహత్య, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాననే మనస్తాపం, ఇంట్లోనే ఉరేసుకొని డ్రైవర్ సతీష్ గౌడ్ బలవన్మరణం. హైదరాబాద్లోని సోమాజిగూడ బిఎస్ మక్తాలో విషాదం, ఫ్రీ బస్సుతో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం. ఇక హైవేపై బీభత్సం, బైక్ పాదాచరణ ఢీకొట్టిన డీసీఎం వ్యాన్. ఇక తెలంగాణ ఇల్లు భగీరథ నీళ్లు, ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నల్లా నీరు, 53 లక్షల కుటుంబాలకు శుద్ధ జలం. అధికారికంగా వెల్లడించిన కేంద్రం, పైసా విదల్చని మోడీ సర్కార్. అయినా మిషన్ భగీరథ పూర్తి, ఇది కేసీఆర్ సర్కారు ఘనత. ఎంత? రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల కుటుంబాలకు వీళ్ళు ఖర్చు పెట్టింది ఎన్ని? కొన్ని కోటాను కోట్లు, 90,000 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టి సుమారుగా ఇంతమందికి ఇస్తారు నీళ్ళు. 53 లక్షల కుటుంబాలకట, అంటే 53 లక్షల ఇళ్ళకి ఇస్తురట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,000 పైచిలకు జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, 4 కోట్ల పైచిలకు జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు ఇస్తురట. ఏం నల్ల కనెక్షన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఏంది గతంలో నీతి ఆయోగ్ ఏందయ్యా మరి? మీరు నీతి ఆయోగ్ అంటేనే బీజేపీలో మాట్లాడిస్తే నీతి ఆయోగ్ ఏమో తెలంగాణ బేసు, తెలంగాణ సూపర్, తెలంగాణ కత్తి అని చెప్తున్నారు. మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే వారు చూస్తారా పోతారా, మీరు ఇచ్చే రిపోర్ట్ బయటే చేస్తున్నారయ్యా ఆయన, నీతి ఆయోగ్ అంటే గట్లనే ఉండదని అంటున్నారు. 53 లక్షల నల్ల కనెక్షన్లు మా ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు వస్తున్న మనకి గాడు తుస్ అంటుంది పంపిప్పంగానే. స్వచ్ఛ పురస్కారాల్లో తెలంగాణకు 4, రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ జాతీయ పురస్కారాలు. పారిశుద్ధ్య నిర్వహణలో ముందు నిలిచిన జిహెచ్ఎంసీ. దక్షిణాది విభాగంలో 3 మున్సిపాలిటీలకు అవార్డులు, ఆదర్శంగా సిద్దిపేట, గుండా, పోచంపల్లి, నిజాంపేట్. ఇక బ్రేక్ఫాస్ట్ స్కీమ్, ఇక దేశమంతా. హైకోర్టు బుద్వేల్కు 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక ధరణి ఉంటుందా ఉండదా, కొనసాగిస్తారో లేదో 4 వారాల్లో తెలియజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సీఎం ఢిల్లీ టూర్ నెలలో 5 సార్లు, డిసెంబర్ 6, 8, 19, 26, జనవరి 4 తేదీల్లో నెల రోజుల్లోనే 5 సార్లు పోయిందట. ఇంకేం గదే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు పోయి ఉత్తర టైం వేస్ట్ చేసుకోకూడదు, అడిగి పోయి మీరు అక్కడ అడుగుతారా ఏమని? వివిధ శాఖ మంత్రులను కలిసి మాకు రావాల్సిన న్యాయం చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తారా? అది కాదు మీరు చేయాల్సింది. పోయి తెలంగాణ భవన్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోర్రి. పైపెచ్చేవారు మీడియా వాళ్ళు మాట్లాడితే వాళ్ళ కింద మేము మెడలు అంచుతామా? తెలంగాణ అంటే ఎట్లుంటుంది, గిట్టనే ఉంటుందని చెప్పి ఇక బొద్దువేలు దిక్కిన భూములో, కోకాపేట దిక్కి ఇంకేనా భూములో అడ్డగోలుగా భూములని పైసలు తీసుకొచ్చి ప్రజలకు పెట్టుర్రి. మీరు ఇట్లా అడుగుతారా? తెలంగాణ రావాల్సిన హక్కును అడుగుతారా? ఇది ప్రజాస్వామ్యమేనా? మీరు ఇక్కడ ఏమైనా ప్రజాస్వామ్యం ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ ఎట్లా చేస్తుండే, మంచిగా హుందాగా పోయి తెలంగాణ భవన్లో వండుకొని ఆరామ్స్గా వారం రోజులు రెస్ట్ తీసుకొని, ఏమైనా ఎందుకు పోయినామంటే ఎవరికి తెలియదు, ఎందుకు పోయిండో తెలియదు, ఏ మీటింగ్కి పోయిండో తెలియదు. వచ్చేది మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, మోదీ గారు సవత్తల్లి ప్రేమ చూపిస్తారు అని చెప్పాలి. కోకాపేటలో బద్వేల్లో భూములం ఎంతో కొంత కమిషన్ తీసుకొని ప్రజలకు అంత ఎంతో రూపాయి 100 రూపాయలు అయితే రూపాయి ప్రజలకు పెట్టాలి, 99 రూపాయలు తీసుకోవాలి. గట్లా చేయాలి. కానీ గిట్లా పోతారా? 5 సార్లు పోతారా నెల రోజులనే? ఇంకా ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి హెడ్లైన్స్గా.